అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నా పేరు. థ్యాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి ఈ సినిమా టైటిల్ వచ్చేసి యాంటీ హీరో అంట. కాస్టింగ్ కాల్ అని అంటున్నారు. లుకింగ్ ఫర్ యాక్టర్స్ అని అంటున్నారు. వీళ్ళకి హీరోయిన్ కావాలంటే 23 నుండి 30 సంవత్సరాలలోపు వాళ్ళు. ఫాదర్ క్యారెక్టర్ కోసం 50 నుండి 60 సంవత్సరాలలోపు వాళ్ళు. మదర్ క్యారెక్టర్ కోసం 40 నుండి 50 సంవత్సరాలలోపు వాళ్ళు. విలన్ క్యారెక్టర్ కోసం 40 నుండి 55 సంవత్సరాలలోపు వాళ్ళు. చైల్డ్ ఆర్టిస్టులు కావాలంటే 3 నుండి 6 సంవత్సరాలలోపు వాళ్ళు. బేబీ బాయ్స్ కావాలంటే 1 నుండి 2 సంవత్సరాలలోపు వాళ్ళు. సో రిక్వైర్మెంట్స్ వచ్చేసి చూస్ 2 ఫొటోస్ దట్ బెస్ట్ రిప్రజెంట్ వాట్ యూ వాంట్ టు కన్వే. ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ షాట్ ఫర్ పర్సనల్ ఇంట్రడక్షన్, ప్రొఫైల్ షాట్ పిక్చర్ అని అంటున్నారు. అంటే వీళ్ళకి మీరు ఫొటోస్ పెట్టండి అని అంటున్నారు. ఆ ఫొటోస్ ఎలాగ ఉండాలి అంటే ఒకటి హెడ్ షాట్ అంటే సెల్ఫీ లాంటిది, అలాగే ఫుల్ ప్రొఫైల్ ఉండేది ఒక ఫోటో పెట్టండి అని అంటున్నాడు. ఇంట్రడక్షన్ వీడియో రికార్డెడ్ 2 minute వీడియో వేర్ యూ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్, షేర్ అ బిట్ అబౌట్ యువర్ బ్యాక్గ్రౌండ్ అని అంటున్నారు. అంటే ఒక 2 నిమిషాలు వీడియో పెట్టండి, అందులో మీ పేరు, మీరు ఎక్కడి నుండి అప్రోచ్ అవుతున్నారు, అలాగే మీ చదువు ఏంటి, మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇలాంటివి వాళ్ళకి పంపించే ప్రయత్నం చేయండి అని అంటున్నారు. సో అలాగే వీళ్ళకి అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా కావాలంట. లెట్స్ బ్రేక్ ద డోర్ అని అంటున్నారు. హూ వర్క్స్ ప్యాషనేట్, ప్రొఫైల్ సబ్మిట్ అని ఇక్కడ వాళ్ళ మెయిల్ ఐడి అండ్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన ఆర్జీవీసీయు అడిగారండి, బ్రదర్ నాకు డౌట్, హైదరాబాద్ వచ్చి తిరిగితే కానీ ఛాన్సెస్ రావా? ఇక్కడ నుండి ఇలా క్రివ్ కాల్స్ సోషల్ మీడియాస్ ద్వారా తెలుసుకొని డీటెయిల్స్ పంపుతున్నా, రెస్పాండ్ అవ్వట్లేదు. నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను మొన్న వెన్స్డే పెట్టాను బ్రో వాట్సాప్లో, ఇప్పటిదాకా నో రెస్పాన్స్ అని అడగడం జరిగింది. ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటి అంటే, మీరు పెట్టేసరికి ఆల్రెడీ కొన్ని మీరేమనుకుంటున్నారంటే నేను ఒక్కడనే కదా పెట్టాను, వీళ్ళు ఎందుకు కనీసం నాకు రిప్లై ఇవ్వట్లేదు అని మీరు అనుకుంటున్నారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మన ఛానల్కి ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు? 6060 మంది ఉన్నారు అనుకుంటున్నాం. ఈ 6060 మందిలో 300 మంది 400 మంది మన వీడియోని చూశారు అనుకుందాం. ఈ 300 మంది కనీసం ఒక్కొక్కరు ఒకరికో ఇద్దరికో షేర్ చేశారు అనుకుందాం. అంటే సమ్వేర్ అబౌట్ 600 నుండి 1000 మందికి వాళ్ళ కాంటాక్ట్ అనేది రీచ్ అయింది అనుకుందాం. ఆ 1000 మంది వాళ్ళ ప్రొఫైల్స్ పెట్టారు ఒకేసారి. అందులో వాళ్ళు షార్ట్లు ఇచ్చేసిన దాంట్లో ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు, ఆల్రెడీ సినిమాలు చేసిన వాళ్ళు ఉంటారు, నేను జీరో బడ్జెట్లో కూడా పని చేయగలనే వాళ్ళు ఉంటారు, నేను మీ లొకేషన్కి వచ్చేసి మీరు ఫుడ్ అకామిడేషన్ ఇస్తే చాలు నేను పని చేస్తాననే వాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే అసలు నాకు ఫుడ్ అకామిడేషన్ కూడా ఇవ్వద్దు, నేను వస్తాను, నేను పని చేస్తాను, నాకు టైటిల్ కార్డ్ ఇవ్వండి చాలు అని అంటారు. ఇలా డిఫరెంట్ అప్రోచ్మెంట్స్ తోటి అప్రోచ్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేనే ఉన్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నాకేంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు అసిస్టెంట్ రైటర్ రిక్వైర్మెంట్ ఉంది అనుకోండి. నన్ను సార్ నాకు నెలకు ఒక ఇంత శాలరీ ఇవ్వండి సార్, ఒక 50,000 శాలరీ ఇవ్వండి, నేను పని చేస్తాననే వాళ్ళు కొంతమంది ఉంటారు. అందులో కొంతమంది 30,000 ఇవ్వమనే వాళ్ళు ఉంటారు, కొంతమంది 10,000 ఇవ్వమనే వాళ్ళు ఉంటారు, కొంతమంది అసలు నాకు రూపాయి ఇవ్వద్దు అనే వాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే, సార్ నేను ఒక 50,000 లక్ష ఇస్తాను సార్ మీకు, నేను మీ దగ్గర రైటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాను సార్, కాబట్టి మీరు నాకు నేర్పించండి సార్ అని అప్రోచ్ అయ్యేవాళ్ళు ఉంటారు. నేను ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి? నేనైతే ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇస్తాను అంటే, ఆ 50,000 లక్ష రూపాయలు ఫీజు కట్టి ఎవడైతే నేర్చుకుంటాడో వాడికి ప్రయారిటీ ఇస్తాను. ప్రయారిటీ ఇచ్చి వాడికి ఏం చేస్తానంటే వాడికి నేర్పిస్తాను ముందు. ఆ తర్వాత 1-2 సినిమాలు అతనితో నేను పని చేయించుకుంటాను. అతనికి వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, నాకు ఒక అసిస్టెంట్కి జీతం ఇచ్చే బదులు ఎదురు డబ్బులు తీసుకున్న ఫీజు లాగా, గురుదక్షిణ లాగా తీసుకున్న ఒక ఇదనేది ఉంటుంది. సో ఇలాగ డిఫరెంట్ ప్రయారిటీస్ ఉంటాయి. సో నేనేమంటాను అంటే, ఎవరి పర్సెప్షన్లో వాళ్ళే కరెక్ట్. దాని బదులు నేను మీకు ఇచ్చే ఉచిత సలహా, మీరు వాళ్ళైతేనే వర్కౌట్ చేసుకోండి, లేదంటే మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉండండి. ఒకళ్ళని అడిగే బదులు మీరు ఎంతో కొంత బడ్జెట్ పెట్టుకొని, ఇంకా నేను 1,00,000 రూపాయలు ఏమో పెట్టుకొని ఒక షార్ట్ ఫిల్మ్ చేసే ఒక ప్రయత్నం చేయండి. సార్ 1,00,000 రూపాయలు ఏంటి సార్, ఏం మాట్లాడుతున్నారు, నేను ఏదో చిన్న జాబ్ చేసుకుంటున్నాను, దానికి ఏదో ఫ్యామిలీని రన్ చేసుకుంటున్నాను అని మీరు అనుకున్నట్టయితే ఇప్పుడు 50,000 లేదా 30,000 లేదా 20,000 లేదా 10,000. ఇంకా మాట్లాడితే మీరు కథ రాసుకొని సెల్ ఫోన్లో షూట్ చేసుకొని, సెల్ ఫోన్లో ఎడిట్ చేసుకొని, సెల్ ఫోన్లో అప్లోడ్ చేసేయండి. ఒకవేళ క్వాలిటీ బాగున్నట్లయితే ఇప్పుడు నా దగ్గర 6,060 మంది చూడటానికి రెడీగా ఉన్నారు, నేనే అప్లోడ్ చేస్తాను. క్వాలిటీ బాగుంది, కంటెంట్ బాగుంది, మేకింగ్ బాగుంది అనుకున్నట్లయితే నేనే అప్లోడ్ చేస్తాను.
నాకన్నా బాగుంది అనుకున్నట్లయితే చాలా ఏమంటారు యూట్యూబ్ ఛానల్స్ అప్లోడ్ చేయడానికి ప్రిపేర్డ్గా ఉంది. కాకపోతే నేను మొన్న నేను ఒకటి యాక్ట్ చేశాను కదా, నేనింతే అనే ఒక షార్ట్ ఫిల్మ్ ఫాదర్ క్యారెక్టర్ చేశాను. అది దగ్గర దగ్గర 10,000 వ్యూస్ వస్తే అబ్బాయి ₹1000 వచ్చినాయంట. సో దానికి నేనేమంటాను అంటే, డబ్బు కోసం అయితే మీరు చేయకండి. మీరు ఏదో మీ ప్యాషన్ని చూపించుకోవాలి, మీరు ఏదో అద్భుతం అనిపించుకోవాలి అనుకున్నట్లయితేనే మీకు ఇది వర్కౌట్ అవుతుంది అనేది నా ఒపీనియన్. సో హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో చెప్పాను కదా, ఆర్టిస్టులు కావాలి, అసిస్టెంట్ డైరెక్టర్లు కావాలి, అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ మెయిల్ ఐడి వచ్చేసి antiheromovie@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. ANTI యాంటీ హీరో HERO హీరో మూవీ MOVIE మూవీ@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9703833145. ఐ రిపీట్ 9703833145. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా, నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.